ఈ రోజు మనం బుర్జ్ ఖలీఫాని ఎక్కబోతున్నాం. ఎక్కి అసలు ఎలా ఉంటది, పైనుంచి వ్యూ ఎలా ఉంటది అనేది చూద్దాం. సో దీనికి చాలా బాగా పాపులారిటీ ఉంది, ప్రపంచంలో అతిపెద్ద బిల్డింగ్ కాబట్టి. అండ్ దీంట్లో మనకి కొన్ని ఫ్లోర్స్ వరకే లిమిట్ ఉంది కదా టూరిస్టులకి, అది ఎంత వరకు వెళ్తాం, అలాగే అక్కడ ఎలా ఉంటుంది, పైనుంచి దుబాయ్ వ్యూ ఎలా ఉంటుంది, అది మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఎంట్రీకి మనకి 3 వేస్ ఉంది. ఎంట్రీ నెంబర్ 1, ఎంట్రీ నెంబర్ 2, అలాగే ఎంట్రీ నెంబర్ 3. సో ఎంట్రీ నెంబర్ 1 ఆల్రెడీ ఎవరైతే ఆన్లైన్ లో టికెట్లు తీసుకున్నారో వాళ్ళ కోసం. ఎంట్రీ నెంబర్ 2 ఏమో మీకు కొత్త టికెట్స్ తీసుకునే వాళ్ళ కోసం. అండ్ ఎంట్రీ నెంబర్ 3 నేమో విఐపి పాసెస్ అనమాట. సో మనం ఇప్పుడు కొత్త టికెట్ తీసుకుంటున్నాం కాబట్టి ఎంట్రీ నెంబర్ 2 లోంచి వెళ్ళాలి. సో ఇందులోంచి వెళ్తున్నాం మనం. ఇదే టికెట్. ఈ టికెట్ ఫేర్ 259 దిరమ్స్, అంటే మనం 124 ఫ్లోర్ల వరకు వెళ్ళొచ్చు. సో చాలా మంది ఎక్కువగా తీసుకునే టికెట్ ఇదే. సో చూద్దాం పైకి వెళ్ళి ఎలా ఉంటుందో. 124 ఫ్లోర్స్ వెళ్ళడానికి లిఫ్ట్ తీసుకున్న టైం జస్ట్ 60 సెకండ్స్. లెక్కేసుకోండి ఇది ఎంత స్పీడ్ తో పైకి తీసుకొచ్చిందో. నాకైతే చెవుల్లో ఫ్లైట్ ఎక్కిన ఫీలింగ్ అయితే కలిగింది. చెవులు మొత్తం బ్లాక్ అయినట్టు అనిపించింది. అండ్ లిఫ్ట్ లో కూడా చూడటానికి చాలా స్టైల్ గా, అంత ఎల్ఈడి స్క్రీన్స్ తో మనకి కొంచెం రియలిస్టిక్ ఫీల్ ని, స్కై ఫీల్ ని, అలాగే గెలాక్సీ ఫీల్ ని ఆఫర్ చేశారు. చాలా బాగుంది. 60 సెకండ్స్ లో మనం పైకి వచ్చేసినాం. అండ్ ఇక్కడ నుంచి మీరు ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. ఇది వ్యూ, మనకి సిటీ వ్యూ. అండ్ మనకి చూడటానికి మాత్రం చాలా చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో 124 ఫ్లోర్స్ నుంచి పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది. సిటీ మొత్తం, దుబాయ్ మొత్తం మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. దుబాయ్ అన్ని వ్యూలు, అన్ని వైపుల నుంచి మనం దీన్ని కవర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి చుట్టూ విజిటర్స్ చూడటం కోసం మనకి ఇలా ఉంటుంది కదా క్యాబిన్స్. ఈ క్యాబిన్స్ లోకి వెళ్ళి మనం ఫొటోస్ తీసుకోవచ్చు, తిరగవచ్చు అంతా. ఇక్కడ వరకు మాత్రమే విజిటర్స్ కి అలౌడ్ అనమాట. కాకపోతే ఏంటంటే మనకి 124 ఫ్లోర్స్ ఎక్కిన ఫీలింగ్ అయితే నాకైతే పెద్దగా అనిపించలేదు. ఎంత పెద్ద కష్టపడ్డట్టు కూడా అనిపించలేదు. కాకపోతే బాగుంది ఫీలింగ్ అయితే. ఒకసారి లైఫ్ లో ఒకసారి ఇది ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. బట్ నాకేమనిపించింది అంటే 6,000 రూపాయలు అంటే చాలా 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 ఎక్కువేమో అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో ఖచ్చితంగా రాయండి.